సో ఈరోజు ఏం ప్రసాదిస్తున్నారు? ఈ మధ్య ఆర్గానిక్ అని మాట్లాడుకుంటున్నారు కదా, అసలు ఆర్గానిక్ అంటే ఏమిటి? ఆర్గానిక్లో రేటు పెంచేసి అమ్ముకోవాలనే దురుద్దేశంతో వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాలలో విపరీతమైన కల్తీ జరుగుతూ ఉంది. ఏవేవో వేసి, యూరియా వేసి, ఇంకొకటి వేసి, అలా ఏదో సమ్ కెమికల్స్ ఉన్నాయి వేసి తయారు చేస్తున్నారు. శ్రీ వరి సాగులో 92 బస్తాలు పండించిన ఉదాహరణలు కూడా. శ్రీ వరి సాగు అనేది అది ఒక టైప్ ఆఫ్ కల్టివేషన్. పప్పు చేసుకున్నప్పుడు కొన్ని సల్ల మిరపకాయలు, కప్పడాలు వేయిద్దాం అనుకుంటాం. కొంచెం చిన్న నూనె తీసుకుని చేస్తాం, వేయిస్తాం. కొంత మిగిలిన నూనె ఉంటుంది. ఆ మిగిలిన నూనె వడగట్టేసి కూరల్లో వాడతాం. అవును, అది కూడా సేఫ్ కదా. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మనం ఎప్పుడు కూడా డీప్ ఫ్రైకి వాడకూడదు. ఓకే. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యొక్క స్మోక్ పాయింట్ చాలా తక్కువగా ఉంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ మంచివి కాదు. సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటి అంటే, నమస్తే, వెల్కమ్ టు 3TV ఆరోగ్య ప్రదాత 4th ఎపిసోడ్లో ఈరోజు పాషమన్న ఏం చెప్తారు ఇందమ్మన్న. వెల్కమ్ టు ద షో. నమస్తే, 3TV ప్రేక్షకులకు వెల్కమ్. సో ఈరోజు ఏం ప్రసాదిస్తున్నారు? మనము గత పాడ్కాస్ట్లో మనం తినే ఆహారాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏది అవాయిడ్ చేయాలి, ఎరువులు, పురుగు మందులు లేకుండా ఉండాలంటే ఎలా చేయాలనేది మనం అసలు ఆ అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్య ఆర్గానిక్ అని మాట్లాడుకుంటున్నారు కదా, అసలు ఆర్గానిక్ అంటే ఏమిటి అనేది మనం ఈ పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేద్దాము. అలాగే మనం గత ఎపిసోడ్లో ముఖ్యమైన స్టేపుల్స్, రైస్ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ గురించి మాట్లాడాము. ఈ ఎపిసోడ్లో మనం అతి ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పాలు, నూనె, ఇలాంటి వాటి గురించి కూడా మనం కొంత ప్రేక్షకులకి ఎట్లా అంటే ముందుకు వెళ్ళి వాళ్ళు ఒక సెల్ఫ్ నాలెడ్జ్ని సంపాదించుకోవడానికి ఒక బ్రాడ్ అవుట్లైన్స్ అనేవి మనం ఇద్దాము అనేది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా విషయాలు ఉన్నా కూడా మనం కలిపి మాట్లాడదాం. ఇది మంచి ఏంటిది, బ్లాక్ టీ ఇచ్చారు నాగరాజు గారు. బ్లాక్ టీ తాగుతున్నాం, నిజమైన టీ తాగుతున్నాం. సినిమాలలో చూపించిన టీ కప్పులు పెట్టుకుని డ్రామాలు చేస్తలేము. సో మనం ఆరోగ్యం గురించి మాట్లాడుతూ మనం కూడా ఆరోగ్యకరంగా ఉండడం అనేది మంచి విషయం కదా. కరెక్టే, ఆటోమేటిక్గా వస్తుందండి. నేను ఈ ఆరోగ్య ప్రదాత ప్రోగ్రాం గురించి ఇప్పుడు మామూలుగా కొంత నాలెడ్జ్ బుర్రలో ఉంది, వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కాకపోతే పలాని విషయం నేను ఏ పుస్తకంలో చదివాను, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అని తర్జన చేసుకుని నా లైబ్రరీలోకి వెళ్ళి ఆ పుస్తకం పీకి ఇలా అండర్లైన్ చేసుకున్నవి మళ్ళీ ఒకసారి చూసుకోవడము. దాని ద్వారా ఏంటంటే మళ్ళీ ఒక కొత్త ఊపు అనేది, దాని మీద ఒక పూనిక అండ్ హౌ సీరియస్ యు ఆర్ అనేది ఫోకస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను సర్వీస్లో ఉద్యోగంలో ఉన్నప్పుడు మార్కెటింగ్ లైన్ కదా, ప్రతి 6 నెలలకో 7 నెలలకో ఏదో ఒక మేనేజ్మెంట్ పుస్తకం చదవకపోతే ఆ పట్టుదల ఉండేది కాదు. ఆ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అది మనకు విషయం తెలియదు అని కాదు. ఇప్పుడు ఉదాహరణకు నిన్న రాత్రి తెల్లవారుజామున 2 గంటల వరకు నేను జిడ్డు కృష్ణమూర్తిని చదువుతూ కూర్చున్నా. ఇట్లా స్టార్ట్ చేశాను ఆ కామెంటరీస్, ఇక పక్కన పెట్టబుద్ధి కాలేదు నాకు. అది చదువుతూనే ఉన్నా. అందుకే మార్నింగ్ లేట్గా లేచాను, కాస్త డిలే అయింది. అలాగే ఆరోగ్యం గురించి కూడా ఇప్పుడు నాకు తెలియని విషయం ఏది లేదు అని అనుకోవడం తప్పే అయినా, ఆరోగ్యంగా బ్రతకడానికి కావాల్సిన నాలెడ్జ్ ఉన్నా కూడా అప్పుడప్పుడు ఏదైనా ఒక పుస్తకం కనిపించిందంటే నేను కొని చదువుతాను. చదవడం ద్వారా ఏం జరుగుతుందంటే అగైన్ యూ విల్ గెట్ ఇన్ టు దట్ మైండ్ సెట్. నీ లోపల ఆ పట్టుదల, తర్వాత ఇది చెయ్యాలి, ఒక న్యూ యాంగిల్, సేమ్ విషయాన్ని
వేరే వ్యక్తి ఎలా చెప్పాడు, ఆహారం గురించి కావచ్చు, వ్యాయామం గురించి కావచ్చు, ఎలా చెప్పాడు అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ పాయింట్ మీరు ఆ మూడ్లోకి వస్తాం. ఎగ్జాక్ట్ వర్డ్ వాడారు మీరు. మహాత్మా గాంధీ ప్రతిసారి స్పీచ్ ఇవ్వడానికి ముందు రోజు రిహార్సల్ చేసుకున్నాడంట. వేల కన్సర్ట్లు ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం ముందు రోజు రిహార్సల్ చేయండి పోయేవాడు కాదు. అదొక ప్రొఫెషనల్ సీరియస్నెస్ ఒకటి. తర్వాత గౌరవం, నీ యొక్క నువ్వు చేసే పని పట్ల గౌరవము, ఎదుటి వ్యక్తి మీద కూడా గౌరవం. నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏదో వింటారులే, నేను ఏదో పాడితే ఎవరి కోసం వింటారు అనే గర్వం అలా ఉండకూడదు. బాలమురళీకృష్ణ లాంటి వాళ్ళు, సుబ్బలక్ష్మి లాంటి వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళ ప్రొఫెషన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. అబ్సల్యూట్లీ. అలాగే ఈ ప్రిపరేషన్ అంటే ఈ తెలిసిన విషయమైనా కూడా మనం ఒకటి చెప్తున్నాము అంటే వినేవాళ్ళు పాటించాలనే కదా. పాటించాలి అంటే మీరు వాళ్ళని ఒక దారిలో నడుపుతున్నట్లు, అది ఎంత బాధ్యతాయుతమైన పని. కాబట్టి జాగ్రత్తగా మనం దాన్ని మళ్ళొకసారి క్రాస్ చెక్ చేసుకొని ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి. సో అది సో ఇవాళ మనము అసలు ఈ ఆర్గానిక్ అంటే ఏంటో మనం చూద్దాం. ఆర్గానిక్లో తప్పనిసరిగా ఆర్గానిక్ వెతికైనా పట్టుకొని మంచి సోర్స్ ద్వారా తీసుకోవాల్సిన వస్తువులు ఏంటి అనేది ఎసెన్షియల్స్ చూద్దాం. మీ అందరికీ తెలుసు, చాలా మంది వినే ఉంటారు ఆ వర్డ్ గ్రీన్ రెవల్యూషన్ అని. ఓకే, అవును. సో ఫుడ్ సేఫ్టీ వర్సెస్ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒక డైలమా ప్రతి దేశానికి కూడా ఎప్పుడు. అంటే మన దేశం పాపులేషన్ పెరుగుతూ ఉంది. ఫుడ్ సెక్యూరిటీ అంటే మనకు సరిపడా మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి, అబండెంట్గా ఉండాలి. ఏవైనా కెలామిటీస్ జరిగినప్పుడు మనకు బఫర్ గోడౌన్స్ ఉండాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇట్లాంటివి రావడానికి కారణం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పక్కగా ఉండాలి అనేది. సో ఇది అనాదిగా వస్తున్న ఒక ధర్మ సందేహం అన్నట్టు. అంటే మనం ఎంత మంచి ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలి అంటే సేఫ్ ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలి వర్సెస్ అందరికీ సరిపడా ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలి అని. గ్రీన్ రెవల్యూషన్లో ఏం జరిగిందంటే ఒకటి కొత్త వంగడాలు కనిపెట్టడం జరిగింది. ఇది అధిక దిగుబడి వంగడాలు, హై ఈల్డింగ్ వెరైటీస్ అంటారు. ఈ హై ఈల్డింగ్ వెరైటీస్ వరిలో కానీ, మేజ్లో కానీ, గోధుమలో కానీ, కూరగాయల్లో కానీ చాలా వచ్చాయి, ముఖ్యంగా వరిలో. ఈ హై ఈల్డింగ్ వెరైటీస్ రావడంతో ఏంటంటే మామూలుగా ఎకరాకు 10 నుంచి 15 బస్తాలు పండితేనే గొప్పగా ఉండే చోట 40 నుంచి 50 బస్తాల పంట పండింది. శ్రీ వరి సాగులో 92 బస్తాలు పండించిన ఉదాహరణలు. శ్రీ వరి సాగు అనేది అది ఒక టైప్ ఆఫ్ కల్టివేషన్. అంటే నారుమడిని పెంచడం నుంచి, దాంట్లో నాటే విధానం నుంచి, అతి కొద్దిగా సీడ్ నీళ్లు తక్కువగా వాడతారు, కలుపు నివారణకు కొన్ని రకాల మందులు వాడతారు. దాని నుంచి వస్తుంది. అది కొంచెం లేబర్ ఇంటెన్సివ్. అది మెకనైజేషన్ కూడా అవసరం దానికి. ట్రాన్స్ప్లాంటింగ్, మీరు నారు పోయడమే ఒక రకమైన ప్లాట్ఫామ్ మీద పోయాలి. వాటిని తీసుకొని వచ్చి మిషన్లో పెడితే ఆ మిషన్ నాటుతుంది అది. ఓకే, సో ఒకటి హై ఈల్డింగ్ వెరైటీస్, అధిక దిగుబడి వంగడాలు రావడం అనేది ఒకటి. ముఖ్యంగా మన స్టేపుల్ ఫుడ్ వాటిలో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఒక వరి వంగడానికి 40 నుంచి 50 బస్తాల దిగుబడి ఇచ్చే పొటెన్షియల్ ఉంటుందో, హైబ్రిడ్ విగర్ అంటారు దాన్ని. అంటే దాని లోపల నిక్షిప్తంగా అంత కేపబిలిటీ ఉంటుంది. ఆ కేపబిలిటీని హార్వెస్ట్ చేయాలి, లాగాలి అంటే దానికి అధికంగా న్యూట్రియంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఫర్టిలైజర్స్. అంటే భూమిలో ఉండే సారమే కాకుండా సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అప్పుడే యూరియా, డిఏపి, కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా వాడకంలో, ఎరువులు అవి వాడకంలోకి వచ్చాయి. జింకులు కానీ, జిప్సములు కానీ ఇవన్నీ వాడకం జరిగింది. ఏది అధిక దిగుబడి వంగడాల నుంచి వచ్చింది అది. మూడవది ఏంటంటే ఎప్పుడైతే నత్రజని ఇవన్నీ ఎక్కువగా వాడతామో తెగుళ్ళు, పురుగులు ఎక్కువగా వస్తాయి. ఎందుకు అంటే ఒకసారి ప్లాంట్ నౌరుగా పెరిగినప్పుడు, అంటే సక్కులెంట్గా పెరిగినప్పుడు, ఆకులు ఆరోగ్యంగా విశాలంగా వెళ్ళిపోయినప్పుడు పురుగులు, తెగులు అట్రాక్ట్ అవుతాయి. నత్రజనికి ఆ గుణం ఉంది. ఎంత నత్రజని వాడితే అంత ఎక్కువ. ఇప్పుడు మనలో కూడా చూడండి, బాగా ఒళ్ళు చేసిన వాళ్ళకు జబ్బులు ఎక్కువగా వచ్చినట్లుగా, అలాగే ఢక్కా మొక్కిలు తిన్నవాడు గట్టిగా ఉంటాడు. అలా కాబట్టి ఈ హైబ్రిడ్ రకాలకు ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడతారో, నీళ్ళు ఎక్కువగా ఇస్తారో, అప్పుడు
ఆ మొక్క నవనవలాడుతూ ఉండడం ద్వారా శాప్ ఎక్కువగా ఉంటుంది, దానిలో ఉండే రసం అనుకోండి, ఎక్కువగా పురుగులు రావడం జరిగింది. కాబట్టి పురుగు మందులు వాడకం అనేది వచ్చింది. ఓకే, కాబట్టి ఒకప్పుడు అవసరం ఉండేది కాదు, అవి వాడే అవసరం ఉండేది కాదు. ట్రెడిషనల్ వెరైటీస్, ఉదాహరణకి ఇప్పుడైనా సరే మిల్లెట్స్, మన కొర్రలు, సామలు, అరికెలు, తైదలు, ఊదలు, వీటికి ఎక్కువగా పురుగు మందులు అవసరం లేదు. ఇవాళ వాటిని ఎక్కువగా పండిస్తున్నా కూడా వాటిలో అప్పటికి ఇప్పటికీ దిగుబడిలో పెద్ద తేడా లేదు. అప్పటి ట్రెడిషనల్ రకాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే కొన్ని రకాలు వచ్చి ఉండొచ్చు, కానీ వాటి హైబ్రిడ్ ఆ డెల్టా అనేది 15 బస్తాల నుంచి 40 బస్తాలకు వరి పోయినట్లుగా వాటిలో డెల్టా లేదు. వాటికి అవసరం కూడా లేదు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్కువగా ఇచ్చే అవసరం కూడా లేదు. ఇలా జరిగే వరకు మనం గత పాడ్కాస్ట్లో మాట్లాడుకున్నట్లుగా కొన్ని రకాల పంటలపై విపరీతమైన పురుగులు, తెగుళ్ళు రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా పురుగు మందులు వాడాల్సిందే, వాడకపోతే పంట రాదు అనేది మనం చూసాము. ఆకుకూరల్లో మనం పాలకూర గురించి మాట్లాడాము. అలాగే మనం కూరగాయలలో వంకాయ, మిరపకాయ, టమోటా గురించి మాట్లాడాము. పళ్ళలో ద్రాక్ష, స్ట్రాబెర్రీస్ గురించి మాట్లాడాము. వాటికి ససెప్టబిలిటీ ఉంది, అవి అట్రాక్ట్ చేస్తాయి, వాటికి పురుగు రావడం జరుగుతుంది. అందుకనే డర్టీ డజన్ మూలంగా కొన్నిటిని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి మనం అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్గానిక్ అనేది మళ్ళీ ఎందుకు వచ్చింది మరి? అలాంటప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కొరకు మనం అధిక దిగుబడులు తీసుకొస్తున్నప్పుడు అంటే విచ్చలవిడిగా పురుగు మందులు వాడకము, వినియోగదారుడు యొక్క నష్టాన్ని, ఆయన యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా, ఉదాహరణకు ప్రీ హార్వెస్టింగ్ ఇంటర్వెల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రీ హార్వెస్టింగ్ ఇంటర్వెల్ మీద ఎడ్యుకేషన్ అనేది ఎవరికీ లేదు. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఏ రైతుకు తెలియదు, ఏ వినియోగదారుడికి తెలియదు. ప్రతి మందు మీద రాయబడి ఉంటుంది మోనోక్రోటోఫాస్ యొక్క పిహెచ్ఐ ఇంత, ఫ్లూబెండియమైడ్ యొక్క పిహెచ్ఐ ఇంత. ఇప్పుడు ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ వంగడాలు సృష్టించే వాళ్ళు, లేకపోతే అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, వాళ్ళందరికీ ఈ నాలెడ్జ్ ఉంటుందా? అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఎవరు కూడా ఎవరికి దాన్ని అప్లై చేయట్లేదు. ఎందుకు? ప్రతి పురుగు మందు బాటిల్ మీద ప్రింట్ అయి ఉంటుంది. ఓకే, ప్రింట్ అయి ఉంటుంది, కానీ ఇది చూసుకోవాలా? ప్రీ హార్వెస్టింగ్ ఇంటర్వెల్. కూరగాయలు ఇప్పుడు ఎప్పుడు మార్కెట్ ఉంటే అప్పుడు కోస్తారు, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కోస్తారు, రోజు కోస్తూనే ఉంటారు, రోజు మందు చల్లుతూనే ఉంటారు. వంగ మీద అయితే 25 నుంచి 30 సార్లు స్ప్రే చేస్తూనే ఉంటారు, కోస్తూనే ఉంటారు. సో ప్రీ హార్వెస్టింగ్ ఇంటర్వెల్ గురించిన అవగాహన లేదు. అలాగే వాడే మందుల యొక్క సేఫ్టీ మీద కూడా అవగాహన లేదు. అందుకనే మీకు గత పాడ్కాస్ట్లో చెప్పినట్టుగా అక్యూట్ టాక్సిసిటీ, క్రానిక్ టాక్సిసిటీ అని ఉంటుంది. మనందరం కూడా క్రానిక్ టాక్సిసిటీ అంటే స్లో పాయిజనింగ్ గురవుతూ ఉన్నాం. మనకు తెలియకుండానే మనం గట్ క్యాన్సర్ అని, ఈ క్యాన్సర్ అని, అదని ఇదని, ఇవన్నీ ఎందుకంటే కార్సినోజెనిక్ ఈ కెమికల్స్ అన్నీ కూడా, అది మనం అవుతుంది. లేకపోతే స్కిన్ ఎలర్జీస్ రావడం కానీ, కంటి జబ్బులు రావడం కానీ, లంగ్కి సంబంధించిన జబ్బులు. ఎందుకంటే ఒక పురుగుని ఆ మందు ఏ విధంగా చంపుతుందో అదే విధంగా మనల్ని కూడా చంపుతుంది. నర్వస్ పాయిజన్స్ ఉన్నాయి, రెస్పిరేటరీ పాయిజన్స్ ఉన్నాయి, డర్మల్ పాయిజన్స్ ఉన్నాయి, మౌల్టింగ్ ఇన్హిబిటర్స్ ఉన్నాయి. ఇవన్నీ అదే విధంగా మన మీద కూడా నెగటివ్ ఎఫెక్ట్ ని చూపిస్తూ వస్తున్నాయి. కాబట్టి వెంటనే చచ్చిపోతాయి. మనం మెల్లిమెల్లిగా మనం విషయం ఎప్పుడైతే లేని జబ్బులు, ఒకప్పుడు లేని ఇబ్బందులు ఎదురైనాయో అప్పుడు మళ్ళీ మనము సేఫ్ ఆహారము, పురుగు మందులు లేని ఆహారం వాడుకోవాలి అనే ఒక అవసరం అనేది వచ్చి ఈ ఆర్గానిక్ వేలో మళ్ళీ ఒకసారి ఆవు మూత్రము, ఆవు పేడ ద్వారా, అలాగే పశువుల ఎరువు ద్వారా, రకరకాల వర్మి కాంపోస్టు, వేప నూనె, పసర్లు, కానుగ నూనె, ఇలాంటివన్నీ వాడి ఎలాంటి కెమికల్స్ లేకుండా, ఈవెన్ ఫర్టిలైజర్స్ కూడా లేకుండా, ఇప్పుడు మన భారతదేశంలో ఒక సిక్కిం అనే ఒక రాష్ట్రం 100% ఆర్గానిక్గా డిక్లేర్ అయ్యి ఉంది. ఆ సిక్కింలోకి ఎవరైనా 1 కేజీ యూరియా తీసుకెళ్తే బార్డర్ దగ్గర పట్టుబడితే అది గంజాయి తీసుకెళ్ళిన దాంతో సమానం, వాడిని జైల్లో పడేస్తారు, అంత స్ట్రిక్ట్. అయితే ఈ ఆర్గానిక్ అనేది మన దేశంలో ఈ లైసెన్స్ అంటే సర్టిఫైడ్ పొందాలి ఒక రైతు. మామూలు పంటలు అంటే వరి, ఇట్లాంటి సంవత్సరికాలు అంటారు చూసారా, యాన్యువల్ క్రాప్స్, ఒక 6 నెలలకు పంట కోతకు వచ్చేవి, సంవత్సరంలో కోతకు వచ్చే కూరగాయలు, ఇట్లాంటివన్నీ కూడా 2 నుంచి 3 సంవత్సరాలు ఎలాంటి మందులు వాడకుండా భూమిని ప్రిపేర్ చేసి డిటాక్స్ చేయాలి. డిటాక్స్ చేస్తే అప్పుడు ఈ
ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేషనల్ ఆర్గానిక్ ఏజెన్సీ వాళ్ళు దీనికి సర్టిఫికేషన్ ఇస్తారు. దానికి వాళ్ళ కింద కొన్ని సంస్థలు అపాయింట్ చేయబడి ఉంటారు. వాళ్ళని అప్రోచ్ చేస్తే వాళ్ళ ద్వారా ప్రాసెస్ చేసి సర్టిఫికేషన్ ఇస్తారు. అదే హార్టికల్చరల్ క్రాప్స్ అయితే 3 నుంచి 4 సంవత్సరాలు. ఎందుకంటే హార్టికల్చరల్ క్రాప్స్ని బహువార్షికాలు అంటారు. అంటే యాన్యువల్ కాదు అది. ఇప్పుడు మామిడి ఉందనుకోండి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు, వాటిలో భూమిలో కానీ మొక్కలో కానీ అవశేషాలు ఎక్కువగా ఉండొచ్చు కదా. సో అందుకని దాన్ని 3 to 4 yearsకి మనకు శాంక్షన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఆర్గానిక్ అనేది. ఆర్గానిక్లో ఫర్టిలైజరు వాడరు, పురుగు మందులు వాడరు, గ్రోత్ ప్రమోటర్స్ కూడా వాడరు. ఎట్లాంటివి వాడకుండా కేవలం సహజ సిద్ధమైన ఎరువులు, సహజ సిద్ధంగా పురుగుల్ని నివారించే కానుగ నూనె, వేప నూనె ఇలాంటివి, తర్వాత కొన్ని రకాల ఇప్పుడు వెల్లుల్లి రసము, కారము వెల్లుల్లి కలిపిన పసుపు నీళ్లు, ఇలాంటి వాటిని వాడుకోవడం ద్వారా పాత రోజుల్లో ఇవన్నీ చేసేవాళ్ళు. జిల్లేడు, వెంపలి ఇట్లాంటివన్నీ కాలువల్లో పెట్టి చేసేవాళ్ళు పాత రోజుల్లో. నాకు గుర్తుంది చిన్నప్పుడు మా నాన్న అవి చేసేవాడు. అలాంటి పద్ధతుల ద్వారా ఇప్పుడు పండించి ఏదైతే ప్రొడ్యూస్ మార్కెట్లోకి వస్తుందో అదే ఆర్గానిక్ అంటే అది సేఫ్. సో సేఫ్టీ ఈజ్ ఎన్ష్యూర్డ్. అది 100 మనకు పద్ధతి ప్రకారంగా పండించింది అయితే చాలా సేఫ్. ఆర్గానిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు రేట్ ఎక్కువగా ఉంటుందంటే పూర్తిగా ఆర్గానిక్లో ఇంప్లిమెంట్ చేస్తే దిగుబడి తగ్గుతుంది. దిగుబడి దాదాపు ప్రొడక్షన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ కదా. ప్రొడక్షన్ కాస్ట్ తక్కువనే, ఎందుకంటే కెమికల్స్ వాడరు, నంబర్ ఆఫ్ స్ప్రేస్ ఉండవు, ఫర్టిలైజర్స్ ఉండవు. మామూలుగా నాన్ ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ లో ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ, ఇన్పుట్ కాస్ట్ చాలా తక్కువ, ఇన్పుట్ కాస్ట్ తక్కువ. కొంత పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఆవు మూత్రము అవన్నీ అంటే నీ దగ్గర ఒక ఆవు ఉండాలని పొలంలో, అలాగే నీకు మెన్యూర్ రావాలి అంటే నువ్వు మెన్యూర్ ప్రొక్యూర్ చేసుకొని వేయాలి. ఇలాంటివన్నీ ఉంటాయి. దాదాపు మామూలుగా పండేదానికన్నా కూడా, పంటలో కన్నా కూడా యావరేజ్గా ఒక 60% లెవెల్లో ఆర్గానిక్లో దిగుబడి వస్తుంది. అది ఇంకా 40% కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఆ ప్రొడ్యూస్ కాస్ట్లీ. మీకు అర్థమైందా? ఇప్పుడు కూరగాయలు ఉన్నాయనుకోండి, మామూలుగా వంకాయలు ఇన్ని బుట్టలు పండితే మనకు ఆర్గానిక్లో అన్ని బుట్టలు పండవు. టమాటాలు కానీ వరి కానీ ఏది కూడా అంత దిగుబడి రాదు. కాబట్టి ఆ ప్రొడ్యూస్కు రేట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంత రేటు పెట్టి కొంటున్నప్పుడు అది నిజంగా ఆర్గానిక్ కాకపోతే మీరు ఏం చేస్తారు? చాలా నష్టపోతారు. 2 రకాలుగా నష్టపోతారు. ఆర్గానిక్ అనే ఒక ధీమాతో తింటారు, ప్లస్ డబ్బులు నష్టపోతారు. ఆరోగ్యం నష్టం, డబ్బులు నష్టం. అందుకనే మనం చేయాల్సింది ఏంటి అంటే, గతంలో మనం మాట్లాడుకుంటున్నట్లుగా మనం లార్జ్ క్వాంటిటీస్లో తినేవి ఏవైతే ఉన్నాయో, రైసు, పప్పు దినుసులు ఇట్లాంటివన్నీ కూడా వీలైనంత వరకు మితంగా వాడే ఒక సోర్స్ ద్వారా మనం తీసుకోవడము, లేదా జినైన్గా ఆర్గానిక్ ఉంటుంది నాకు ఈ సంస్థ తెలుసు, బట్ జస్ట్ మీరు వెళ్ళి ఏదో మార్కెట్లో మీరు షాపింగ్ మాత్రం చేయకండి. రకరకాల సంస్థలు వస్తున్నాయి. ఆర్గానిక్లో రేటు పెంచేసి అమ్ముకోవాలనే దురుద్దేశంతో వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మిల్లెట్స్ లాంటివి మీరు ఆర్గానిక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కూరగాయల్లో కూడా మీరు ఆర్గానిక్ మంచి సోర్స్ ఉంటే తీసుకోండి, లేకపోతే మీరు వాటిని వండే విధానము, తర్వాత కడిగి తీసుకొని వాడడం. లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగా పీల్ చేయడము, తర్వాత పీల్ చేసిన వాటితో మీరు వాటిని ఎట్లాంటి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు చేయకుండా ఉండడము, ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకొని వాడుకోవచ్చు. స్పైసెస్ అండ్ కాండిమెంట్స్లో 100% చేయొచ్చు ఆర్గానిక్. మీరు పసుపు, కారం కూడా, ఎందుకంటే సాధారణంగా మనం వాడే వస్తువులో ఎక్కువగా కల్తీకి గురయ్యే వాటిలో పాలు, కారము ఈ 2 టాప్లో ఉంటాయి. ఓకే, కారపొడిలో ఏదో రంప పొట్టు కలపడము, కలర్స్ కలపడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈవెన్ నేను గ్రామంలో ఉండేవాడిని కూడా, నేను వెళ్ళి ఏ రైతు దగ్గర మిరపకాయలు తీసుకోవాలో నాకే అర్థం కాదు. ఎందుకంటే అందరూ మందులు వాడుతున్నారు. తక్కువగా వాడే వాళ్ళు ఎవరు అనేది. ఇప్పుడు 2 రకాలు ఉంటాయి, పాలలో కానీ కారంలో కానీ మిగతా వాటిలో. ఒకటి మందులు వాడకుండా తక్కువ మందులు వాడుతూ పండించింది ఏంది అనేది ఒకటి, ఫినిష్డ్ ప్రోడక్ట్లో కల్తీ లేకుండా ఉండడం అనేది ఒకటి. ఇప్పుడు కారం పొడి ఎలాంటి మిరపకాయలతో కారం పొడి చేశారనేది ఒకటి. తయారు చేస్తున్నప్పుడు క్వాంటిటీని పెంచుకోవడానికి, డబ్బులు మిగిలించుకోవడానికి ఏం కలిపారు? పాలలో కూడా అలాంటిదే వస్తుంది. సో ఆ జాగ్రత్తలు అనేది మనం తీసుకోవాలి. తీసుకొని
ఈ ఆర్గానిక్ అనే ఒక వేలం వెర్రితనంగా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని జస్ట్ ఎనీ ఆర్గానిక్ అనేది కొనడం అనేది ఇంపార్టెంట్ కాదు. అలాగే ఇప్పుడు నట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆల్మండ్స్ తీసుకుంటాం. ఆల్మండ్స్లో కానీ వాల్నట్స్లో కానీ క్యాష్యూ నట్స్లో కానీ, ఇప్పుడు క్యాష్యూ నట్ ఉంది, మీరు ఎప్పుడైనా బాపట్ల వెళ్ళి చూడండి, గోవాకి వెళ్ళి చూడండి, ఆ చెట్లన్నీ సముద్ర తీరంలో హ్యాపీగా పెరుగుతూ ఉంటాయి. వాటికి వచ్చే పురుగు తెగుళ్ళు చాలా తక్కువ. కానీ మీరు షాప్కి వెళ్తే ఆర్గానిక్ క్యాష్యూ నట్ అని చెప్పేసి మామూలు దానికన్నా కూడా ఒక 500 రూపాయలు కేజీకి ఎక్కువ. మామూలు క్యాష్యూ నట్ చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఎక్కువ రేట్ ఉంటుంది. ఈ నట్స్ అన్నీ కూడా ఎక్కువ రేట్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎలా తయారయ్యామంటే ఒకవేళ మనం వెల్ టు డూ అయితే మాత్రం ఆర్గానిక్ అనగానే ఇదే తీసుకుందాం, ఇది 1000 రూపాయలు, ఇది 1500. కానీ దాంట్లో డిఫరెన్సియేషన్ అనేది నెగ్లిజిబుల్ ఉంటుంది. అదంతా కేవలం ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారంగానే ఉంటుంది. సో కొన్ని ప్రొడ్యూస్ ఆర్గానిక్ అన్నా కూడా నిజమైన ఆర్గానిక్ చేయడం కష్టంగా ఉన్నాయి, అవాయిడ్ చేయాలి. పాలకూర, వంకాయలు ఇలాంటివన్నీ కూడా. రెండవది ఆర్గానిక్ అన్నా కూడా ఆర్గానిక్గా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరమే లేని క్రాప్స్ ఉన్నాయి. మిల్లెట్స్, నట్స్ ఇలాంటివన్నీ మీరు ఆర్గానిక్ వెర్రీలో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ ఫుడ్నైతే మీరు పీల్ చేసుకొని కుకింగ్ మెథడ్ ద్వారా మీరు దాన్ని టాక్సిసిటీని తగ్గించగలిగే ఉన్నాయో ఆ ధ్యాసతో, ఆ అండర్స్టాండింగ్తో మీరు షాపింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఇంకా 2 ఇంపార్టెంట్ ఫుడ్ మెటీరియల్స్ ఉన్నాయి, మనం వాటి గురించి మాట్లాడదాం. ఒకటి పాలు, మిల్క్. ఈ మధ్య మీరు విపరీతంగా వీడియోస్ చూస్తుంటారు, చాలా డేంజరస్ లెవెల్లో కల్తీ, యూరియా కలిపి పాలు తయారు చేయడం, ఇవన్నీ ఉన్నాయి. మీరు వినే ఉంటారు 5 వైట్ సిన్స్. అవును, ఫుడ్ మెటీరియల్లో. ఓకే, 5 వైట్ సిన్స్ అంటే ఏంటి? చక్కెర, షుగర్ ఒకటి, వైట్ షుగర్, పాలు ఒకటి, మైదా ఒకటి, తర్వాత బియ్యం, తెల్ల బియ్యం, పాలిష్డ్ బియ్యం అనేది ఒకటి, ఉప్పు. ఈ 5 తెల్లటి పదార్థాలు. అందుకనే ఇప్పుడు హిమాలయన్ పంచమహాపాతకాలు అనాలి, ఎందుకంటే మనం పంచమహాభూతాల గురించి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే పంచమహాపాతకాలు అనడము యాప్ట్గా ఉంటుంది. ఓకే, దీంట్లో పాలు అనేది టాప్లో వస్తుంది. ఓకే, బియ్యము పర్వాలేదు, మనం దాన్ని ఒక రకంగా వండుతాము, అన్ని చేస్తాం. పాలని అవాయిడ్ చేయమంటారు చాలా మంది. నాకు తెలిసిన మా బంధువులోనే 2-3 సంవత్సరాల నుంచి పాలు ముట్టుకోవడమే లేదు, ఎనీ ఫామ్ పాల పదార్థాలే ముట్టుకోవట్లేదు. అయితే పాలలో ఎట్లా అంటే మీరు లెవెల్గా చూస్తే, ఒకటి పాలు అనేది ఒక కల్చరల్ హ్యాబిట్ అయిపోయింది. ధోని పాలు తాగుతున్నట్లు చూపించడము, పాలు అనేది పాలు తాగి మనం పెరిగాము, పాలు అనేది అదొకటి మనకి ఎన్గ్రేన్ అయి ఉంది. అది అంత కరెక్ట్ ఒపీనియన్ కాదు. ఎందుకు అంటే పాలలో మీకు తెలుసు లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఓకే, లాక్టేజ్ అనే ఒక ఎంజైమే పాలలో ఉండే దాన్ని మనం ఆ ఫ్యాట్ని, ఆ ప్రోటీన్ని కరిగిస్తుంది. ఓకే, ఇప్పుడు పిండి పదార్థాలని మన లాలాజలంలో ఉండే అమైలేజ్ ఎట్లాగైతే కరిగిస్తుందో అట్లాగే ఈ పాలలో ఉండేది, ఇప్పుడు షుగర్లో గ్లూకోజు, పండ్లలో ఫ్రక్టోజు, పాలలో లాక్టోజు. ఈ 3 షుగర్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ షుగర్స్. మనం పుట్టినప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు మనకు 3 సంవత్సరాలు, మహా అంటే 4 సంవత్సరాలు వచ్చే వరకే మన బాడీలో సహజ సిద్ధంగా లాక్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత లాక్టేజ్ గ్రంథి మూయబడుతుంది శరీరంలో. కాబట్టి మనకు పాలని జీర్ణం చేసుకునే శక్తి మనకు లేదు. అందుకనే ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి పాలు తాగితే. పాలు ఈజ్ నాట్ అవర్ ఫుడ్ ఆఫ్టర్ 4 years. న్యాచురల్గా మనం అంటే మన పుట్టు పూర్వోత్తరాలని మనం ఆలోచిస్తే మిల్క్ ఈజ్ నాట్ అవర్ ఫుడ్. ఇది సెకండ్ రీజన్. ఓకే, థర్డ్ రీజన్ ఏంటి అంటే కల్తీ. పాలలో విపరీతమైన కల్తీ జరుగుతూ ఉంది. ఏవేవో వేసి, యూరియా వేసి, ఇంకొకటి వేసి, అలా ఏదో సమ్ కెమికల్స్ ఉన్నాయి వేసి తయారు చేస్తున్నారు. చాలా కష్టం. ఈవెన్ మన రికగ్నైజ్డ్ సంస్థలు అమ్మే పాలు కూడా వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు. వాళ్ళకు ఓన్ క్యాప్టివ్ ప్రొడక్షన్ ఉండదు, కలెక్షన్ సెంటర్స్ లో చేస్తారు. వాళ్ళ మీద ఆధారపడి మేము 52 రకాల టెస్టులు చేశాము అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు. బట్ నేను ప్రాక్టికల్గా చూశాను, నాకు తెలిసిన వాళ్ళు మామూలుగా ప్రొడ్యూస్ చేసిన మిల్క్ని వీళ్ళకి అమ్ముతున్నారు. అది మనం వాడుతున్నాం, తింటున్నాం. వీలైనంత వరకు మిల్క్ని తగ్గియండి. బ్లాక్ కాఫీకి వెళ్ళిపోవడం కానీ, పెరుగు బదులు బటర్ మిల్క్ తీసుకోవడం కానీ గ్రాడ్యువల్గా. ఇప్పుడు ఒక నిమిషం,
బటర్ మిల్క్ తీసుకోవాలన్నా పెరుగు ఉండాలి కదా, పెరుగు ఉండాలి, కానీ పెరుగు కదా. డైల్యూట్ చేసినప్పుడు ఏంటంటే మన ఆయుర్వేదం ప్రకారంగా కల్తీ ఎఫెక్ట్ తగ్గుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా పెరుగు మజ్జిగ రెండు వేరు వేరు పదార్థాలు. దీని క్యారెక్టరే మారిపోతుందంట మజ్జిగ ఎప్పుడైతే చిలికినప్పుడు, వాటర్లో కలిపి చిలికినప్పుడు దాంట్లో ఉండే గుణాలు చాలా మెరుగుపడి మనకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఆయుర్వేదంలో కూడా మంచి సోర్స్, మంచిగా చిలికిన మజ్జిగ ఉంటే మనం మజ్జిగ, నేనైతే అన్నంలో కూడా మజ్జిగనే వాడతాను, పెరుగు ఎప్పుడు వాడను. కాఫీ అలవాటు ఉంది కాబట్టి ఇక బ్లాక్ కాఫీ కానీ, ఈ మధ్య నేను మన ఆల్మండ్ కాఫీ తాగుతున్నాను. ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, ఓట్ మిల్క్, ఈ 3 మిల్కులు టెట్రా ప్యాక్లు దొరుకుతాయి. అవి మంచి కంపెనీ, డాబర్ కంపెనీ, వాళ్ళ మంచి కంపెనీ తెచ్చుకొని దాంట్లో మనం కాఫీ పొడి వేసుకొని, ఇన్స్టంట్ కాఫీ పొడి వేసుకుంటే కాఫీ తాగిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవాయిడ్ చేయొచ్చు. ఒకటి మనకు మైండ్లో కల్చరల్గా మనం ఇంకా అబ్బా ఇవాళ నేను పాల కాఫీ తాగలేదు అనే ఒక బాధ అనిపించే తప్ప, ఎందుకంటే ఒక రకంగా చూడాలంటే మనము ఇంకా అంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు లైఫ్లో. మనకు అంతగా దాని మీద ప్రాణం పీకుతున్నప్పుడు ఎమోషనల్ హెల్త్ అది మనమే మాట్లాడుకున్నాం, 5th tenet అది. సో కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి బాడీకి, తాగండి. అంతకుమించి ఎక్కువ కాల్షియం కోసం నువ్వుల్లో పాల కన్నా కూడా, పాలలో 100% ఉంటే నువ్వుల్లో 150% కాల్షియం ఉంటుంది. మీరు నువ్వుల నూనె కానీ, నువ్వుల లడ్లు కానీ, నువ్వుల చట్నీ కానీ, నువ్వుల పొడి కానీ, యాక్చువల్గా మీకు ఒక ఫుడ్ నాలెడ్జ్ అంటే మీరు న్యూట్రిషనల్ ఫ్యాక్ట్ బేస్డ్లో వెళ్తే పాలు ఈజ్ నథింగ్ ఫర్ కాల్షియం. అదంతా ఒక కల్చరల్ ఎంకరేజ్ చేశారు పిల్లలకి. బోన్ హెల్త్, ధోని లాగా అవుతాను, వాళ్ళలాగా అవుతాను, విరాట్ కోహ్లీ లాగా అవుతాను, బూస్ట్ తాగుతాను అనేవంతా కూడా దే ఆర్ ప్యాక్ ఆఫ్ లైస్ క్రియేటెడ్ బై అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్, నథింగ్ మోర్ దాన్ దట్. దెర్ ఆర్ బెటర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మీకు బొక్క కొరికితేనే నాకు తృప్తి లేదు అన్నప్పుడు అది వేరే సంగతి. కానీ సో ప్రోటీన్ నాన్ వెజ్ లేకుండా తీసుకోవచ్చు, పాలు లేకుండా మనం కాల్షియం తీసుకోవచ్చు. అది పాల గురించి. ఓకే, జీర్ణం కాదు. ఒకవేళ మీరు పాలు మానేసిన తర్వాత మీకు స్టమక్ అప్సెట్లు తగ్గిపోయినాయి అనుకో, డెఫినెట్గా లాక్టేజ్ ఇప్పుడు ఎవరికీ ఉండదు. కాకపోతే కొందరు లాక్టోస్ సెన్సిటివిటీ ఉంటుంది మన బాడీలో. అంటే దాన్ని జీర్ణం చేసుకోకపోవడమే కాకుండా సెన్సిటివిటీ డెవలప్ అయినప్పుడు ఇమ్మీడియట్గా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన గట్ లోపల టూ లాంగ్ పీరియడ్గా లాక్టోస్ అది అక్యుములేట్ అయినప్పుడు హెల్దీ గట్ బ్యాక్టీరియాని చంపుతుంది. అది చాలా డేంజరస్. కాబట్టి పాలతో జాగ్రత్తగా ఉండండి. రెండవది ఆయిల్. మీకు ఇదివరకే చెప్పాను, ఆయిల్లో 4 రకాల ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని. సాచురేటెడ్ ఫ్యాట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. దేంట్లో ఉంటాయి సాచురేటెడ్ ఫ్యాట్స్? డాల్డా, వనస్పతిలో, అది అంతా సాచురేటెడ్ ఫ్యాటే. సిమిలర్గా పామ్ ఆయిల్ అంతా సాచురేటెడ్ ఫ్యాటే. అందుకనే మీరు బయట కొనే ఫుడ్లో ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్ పెరిగాయి చూసారా? పామ్ ఆయిల్ లేకుండా మేము కూరగాయలు పచ్చళ్ళు తయారు చేస్తున్నాము, పామ్ ఆయిల్ లేకుండా మా పిండి పదార్థాలు తయారు చేస్తున్నాం. చాలా మంది పామ్ ఆయిల్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ యొక్క నాలెడ్జ్ జనాలకు పెరుగుతూ ఉంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ మంచివి కాదు. సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటి అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర సాలిడ్గా ఉండేది, ఘన పదార్థంగా ఉండేవన్నీ కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్. కొంచెం ఎక్స్ప్లెయిన్. రూమ్ టెంపరేచర్ మామూలుగా ఇప్పుడు ఉదాహరణకు మీకు కొబ్బరి నూనె ఏమవుతుంది? చలికాలం గడ్డ కడుతుంది. నెయ్యి ఏమవుతుంది? గడ్డ కడుతుంది. అందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏ దాంట్లో అయితే ఎక్కువగా ఉంటాయో అది గడ్డ కడుతుంది. ఎందుకంటే దాని లోపల ఉండే ఫ్యాటీ చైన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్వభావం అది. అయితే మరి కొబ్బరి నూనె కేరళ వాళ్ళంతా వాడుతున్నారు, మంచిదా అంటే దాంట్లో కొబ్బరి నూనెలో అండ్ నెయ్యిలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి కొంత రకంగా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మోడరేట్గా, ఇప్పుడు నెయ్యితో మనం పూర్తిగా వంటలు చేసుకొని తినకూడదు, కానీ నెయ్యి 2 నుంచి 3 చెంచాల నెయ్యి అనేది మనకు చాలా ఉపయోగం. దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, మోనో అన్సాచురేటెడ్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ కూడా ఉంటాయి. నెయ్యి మంచిదే. కొబ్బరి నూనె కూడా కొన్ని రకాల వంటలకు వాడుకోవాలి. కొబ్బరి నూనె కూడా ఇప్పుడు అది ఎడిబుల్ కొబ్బరి నూనె వేరే కదా కేరళ వాడేది, దాంట్లో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. నూనెల్ని మనం తీసుకుంటున్నప్పుడు అతి ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏం చూడాలి అంటే మన నూనెల్లో ఈ మధ్య మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యొక్క క్రేజ్, మన ఆర్గానిక్ ఎట్లాగైతే క్రేజ్ అయిందో కోల్డ్ ప్రెస్డ్ కూడా క్రేజ్ అయింది. మన వంట నూనెల్లో ఒక ఇంపార్టెంట్
ఒక కన్సిడరేషన్ ఒకటి ఉంటుంది, స్మోక్ పాయింట్ అంటారు. ఓకే. స్మోక్ పాయింట్ అంటే మన నూనెను మరిగిస్తున్నప్పుడు డీప్ ఫ్రై కొరకు ఏ టెంపరేచర్ దగ్గర పొగ వస్తుంది నూనెలో నుంచి, అది స్మోక్ పాయింట్ అంటారు. రైట్. స్మోక్ పాయింట్ను మించి మీరు దాన్ని బాయిల్ చేస్తే నూనెని, దాంట్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ బ్రేక్ డౌన్ అయిపోయి దాంట్లో టాక్సిన్స్ వచ్చేస్తాయి. మీరు అప్పుడప్పుడు వినే ఉంటారు, బజార్లలో మిర్చి బజ్జీలు తయారు చేసే వాళ్ళు అదే నూనెని మళ్ళీ మరుసటి రోజు కూడా వాడతారు. ఆ నూనె అంతా కూడా కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయిన ఆయిల్. రైట్. బ్రేక్ డౌన్ అయిన ఆయిల్లో టాక్సిన్స్, తర్వాత మీకు 4వ రకమైన ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పాం కదా, ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రొడ్యూస్ అవుతాయి దాంట్లో. అది చాలా డేంజరస్ అది. అందుకని ఒకసారి కాలిన నూనెని మళ్ళీ వాడకూడదు. రెండవది, ఈ స్మోక్ పాయింట్ని ఎలా చూడాలి? మామూలుగా ఒక్క నిమిషం, చాలామంది ఇళ్లలో వంటలు అవి చేసుకునే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి, ఇప్పుడు బయట హోటళ్లలో మిర్చి బజ్జీలది సరే వాడు ఎన్నోసార్లు ఆ నూనె మరిగిస్తాడు, ఎన్నో రోజులు వాడతాడు. అవును. కానీ ఇంట్లో, ఉదాహరణకి మా ఇంట్లోనే పప్పు చేసుకున్నప్పుడు కొన్ని సల్ల మిరపకాయలు అప్పడాలు వేయిద్దాం అనుకుంటాం. అవును. కొంచెం చిన్న నూనె తీసుకుని వేయిస్తాం. కొంత మిగిలిన నూనె ఉంటుంది, ఆ మిగులు నూనె వడగట్టేసి కూరల్లో వాడతాం. అవును. అది కూడా సేఫ్ కదా? అక్కడికే వస్తున్నా. ఈ స్మోక్ పాయింట్ ఒకటి ఫిల్టర్డ్ ఆయిల్, ఏది మన సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె, మామూలుగా మనం ట్రెడిషనల్ ఇంట్లో వాడేది 150 రూపాయలకు వాడే ఫిల్టర్ ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్, దాని యొక్క స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది, హైలీ ప్రాసెస్డ్ అది. ఓకే. ఉదాహరణకు 1 కిలో వేరుశనగ గుండ్లతో 350 ml ఆయిల్ వస్తే కోల్డ్ ప్రెస్డ్లో వీళ్ళు 600 ml తీస్తారు. ఓకే. దాన్ని ఏం చేస్తారంటే ట్రీట్ చేసి, కెమికల్స్తో ట్రీట్ చేసి, ప్రాసెస్ చేసి ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారు. అందుకే అది తక్కువ ధర. అది ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో హెక్సేన్ అనే ఒక పెట్రోలియం ప్రోడక్ట్ ఉంటుంది, హెక్సేన్ వాడతారు. ఓకే. దట్ ఇస్ నాట్ కరెక్ట్. రైట్. అందుకనే దాంట్లో టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి. మామూలుగా మనం వాడే సన్ఫ్లవర్ ఆయిల్, ఫార్చ్యూన్ ఇట్లాంటివన్నీ ఆయిల్స్ ఉంటాయి కదా. అయితే ఈ ఈ ఆయిల్స్లో స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం డీప్ ఫ్రై కొరకు పూరీలు కానీ ఇలాంటివన్నీ చేయాలంటే కేవలం ఆ ఆయిల్సే వాడాలి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మనం ఎప్పుడు కూడా డీప్ ఫ్రైకి వాడకూడదు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యొక్క స్మోక్ పాయింట్ చాలా తక్కువగా ఉంటుంది. అదే మీరు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నారు, అందుకనే ఏం చేయాలంటే మీరు ఇంట్లో అన్ని రకాల ఆయిల్స్ పెట్టుకోవాలి. ఒక లీటరు సన్ఫ్లవర్ ఆయిల్, 1 లీటరు మామూలు వేరుశనగ నూనె పెట్టుకోవాలి. ఓకే. నువ్వుల నూనె, దాని స్మోక్ పాయింట్ తక్కువ కాబట్టి మీరు నువ్వుల నూనె దేనికి వాడాలి? మామూలు తాలింపు కంటే ఎక్కువసేపు పెనం మీద పెట్టి పూరీలు వేయించుకోవడానికి వాడకూడదు. పచ్చళ్ళకు వాడతారు, తాలింపుకు వాడుకోవచ్చు, అట్లాగే షాలో ఫ్రై కొరకు వాడుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ ఉంది, ఆలివ్ ఆయిల్ కూడా అంతే, ఇమ్మీడియట్గా పొగలు వచ్చేస్తాయి. అది దాన్ని ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది మనం డీప్ ఫ్రైకి అసలు వాడకూడదు. పొమేజ్ ఆయిల్ అని ఉంటుంది ఆలివ్ ఆయిల్లో, పొమేజ్ ఆయిల్ని వాడచ్చు, దాని స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ సన్ఫ్లవర్, గ్రౌండ్ నట్ మామూలుగా రీజనబుల్ రేట్స్ దొరుకుతాయి మార్కెట్లో, వాటిని డీప్ ఫ్రైకి వాడచ్చు. అందుకనే మనం ఏం చేయాలంటే ఆయిల్స్లో ఇంపార్టెంట్ విషయం ఇది గుర్తుపెట్టుకోండి, డీప్ ఫ్రై ఆయిల్స్, డైలీ యూజ్ ఆయిల్స్ అని సపరేట్గా పెట్టుకోవాలి. ఓకే. డీప్ ఫ్రై కొరకు మీరు మామూలుగా ఈ సన్ఫ్లవర్ ఆయిల్, 150 రూపాయల వేరుశనగ నూనె, తర్వాత మన ఇది ఉంటుంది రైస్ బ్రాన్ ఆయిల్, ఇవన్నీ మీరు పెట్టుకోండి. వాటిని ఎప్పుడైనా మీరు వారానికి ఒకసారి పూరీలో లేకపోతే ఏదైనా వడలో చేయాలనుకున్నప్పుడు అదే వాడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్మోక్ పాయింట్ తక్కువగా ఉండే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మీరు డీప్ ఫ్రైకి వాడకండి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని మీరు కేవలం డైలీ యూజ్ కొరకు వాడండి. కోల్డ్ ప్రెస్ అంటే ఈ గానుగలో ఆడిచ్చేవి వాటిలో నుంచి వచ్చే ఆయిల్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రేట్ ఉంటుంది. ఇప్పుడు అదే గ్రౌండ్ నట్ దాదాపు 400 రూపాయలు 1 లీటర్ ఉంటుంది, ఇది వేరుశనగ నూనె. ఇది మామూలుది అయితే 150 రూపాయలు ఉంటుంది. ఎందుకు అంటే దీనిలోకి 600 ml తీస్తారు, ప్లస్ కెమికల్స్ అవన్నీ ఉంటాయి. ఇది మామూలుగా ఆయిల్స్ లో. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే క్వాంటిటీ తక్కువగా వస్తుంది, ఎక్కువ కెమికల్స్ వాడరు, హెక్సేన్ ఇలాంటివి దీంట్లో ఉండవు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచివి. ఒకటే గుర్తుపెట్టుకోండి,
ఒక మనిషి ఒక నెలకు 1 లీటర్ ఆయిల్ మించి వాడడం మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో 5 మంది ఉన్నారంటే ఒక 5 లీటర్లకు మించి కన్జంప్షన్ అవుతున్నప్పుడు రివ్యూ చేసుకోవాలి. నెలకి రివ్యూ చేయండి, వేర్ ఈజ్ ఇట్ గోయింగ్ మోర్ అని. ఎక్కువగా డీప్ ఫ్రైలు కానీ అలాంటివన్నీ చేస్తున్నారా అని. ఓకే, కాబట్టి ఆయిల్స్లో డీప్ ఫ్రై కొరకు సపరేట్గా వాడండి. మిగతా ఆయిల్స్లో, డైలీ యూజ్ ఆయిల్స్లో కూడా కనీసం మీరు 3-4 రకాల ఆయిల్స్ పెట్టుకోవాలి. మా ఇంట్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో నువ్వుల నూనె ఉంటుంది, కొబ్బరి నూనె ఉంటుంది, వేరుశనగ నూనె ఉంటుంది, తర్వాత కుసుమ నూనె ఉంటుంది. రొటేట్ చేసి వాడతాం. రొటేట్ చేసి వాడడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటుంది. మీరు కాస్ట్లీ అనుకుంటే గానుగ నూనెలు క్వాంటిటీ తగ్గించుకోండి. కొన్ని రకాల పిండి వంటలు, ఆ పదార్థాలు లేకుంటే అవాయిడ్ చేయడము చాలా. బెండకాయ ఉందనుకోండి, బెండకాయ మనం జిగురు కూర చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, దప్పలం చేసుకున్న టేస్టీగా ఉంటుంది. మీరు ఇంకా దాన్ని డీప్ ఫ్రై చేసుకొని వాడుకోవాలి అనుకుంటే అది పెళ్ళికి వెళ్ళినప్పుడు తినండి, అట్లాంటివి ఏమైనా ఉంటాయి. కానీ ఇది కాబట్టి మనం బయట ఫుడ్ తింటున్నప్పుడు మీరు గమనించండి, ఈ స్మోక్ పాయింట్ గురించి ఎవరికీ తెలియదు. అదే ప్రీ హార్వెస్టింగ్ ఇంటర్వెల్ లాగా స్మోక్ పాయింట్ అనేది ఎవరికీ తెలియదు. వాడు ఏ ఆయిల్ వాడుతున్నాడు అనేది తెలియదు, ఎంత రీయూజ్ చేస్తున్నాడు అనేది తెలియదు. కాబట్టి బయట పిండి వంటలు అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి. కంపల్సరీ అయితే తప్ప మీరు ఈవెన్ స్వగృహ ఫుడ్స్లో కూడా తీసుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆయిల్స్ విషయంలో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఇంత సింపుల్గా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు డైలీ యూజ్ అయ్యే, ఉదాహరణకు సన్ఫ్లవర్ ఉంది, వాటి మీద ఏదో omega-3 ABCD అని రాస్తుంటారు కదా. అవును, డైలీ యూజ్ ఆయిల్ అని లేబుల్ పెట్టియచ్చు కదా గవర్నమెంట్. కానీ జరుగుతున్న మోసం ఏంటంటే ప్రతి ఆయిల్ మీద కూడా ఈ మధ్య గుండె బొమ్మ వేస్తున్నాడు. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది శ్రీశైల్, సన్ఫ్లవర్లో పాలీ అన్సాచురేటెడ్ ఎక్కువగా ఉంటుంది. వాడు అడ్వర్టైజ్మెంట్ చూసారు మీరు, ప్యూఫా అని ఉంటుంది, PUFA. ప్యూఫా అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. ప్యూఫా అని అంటాడే కానీ ప్యూఫాలో 2 ఉంటాయి, omega-3, omega-6. సన్ఫ్లవర్ ఆయిల్లో omega-3 మనకు చాలా ఉపయోగం గుండెకు. omega-4 అట్లీస్ట్ ఏది omega-6 అండ్ omega-3కి 4:1 అయినా ఉండాలి. ఓకే, కానీ దీంట్లో 4:0.1 కూడా ఉండదు. అంటే omega-3 నెగ్లిజిబుల్ ఉంటుంది, వాడు ప్యూఫా అనేస్తాడు. చూడండి అడ్వర్టైజ్మెంట్లో ప్యాక్ ఆఫ్ లైజ్ అని నేను ఎందుకన్నానంటే అసలైనది కప్పేస్తాడు. సన్ఫ్లవర్ ఆయిల్ హార్ట్కు మంచిది అంటాడు, కాదు అది. ఎందుకంటే దాంట్లో ఉండేది పాలీ అన్సాచురేటెడ్లో 95% ఈజ్ omega-6, నాట్ omega-3. అంత ఇది ఉంటుంది. సో కాబట్టి ఆయిల్స్ని రొటేట్ చేయండి, తక్కువగా వాడండి ఆయిల్స్ని, మితంగా. అంటే మీరు ఏదైతే డీప్ ఫ్రైకి, షాలో ఫ్రైకి, సాటేస్కి డిఫరెంట్గా వాడండి. ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, కెనోలా ఆయిల్ చాలా కాస్ట్లీ. జస్ట్ మీరు ఒక 1/2 లీటర్ పెట్టుకోండి. ఎప్పుడైనా బ్రోకోలీలు ఇలాంటివన్నీ మీరు స్టర్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే మీరు దాన్ని వాడండి. అవి ఎక్కువ బర్న్అవుట్ కావు, ప్లస్ ఆరోగ్యానికి కూడా బాగుంటాయి. సో అన్నీ ముఖ్యమే, అంటే కార్బోహైడ్రేట్స్ ముఖ్యమే, ప్రోటీన్ ముఖ్యమే, ఫ్యాట్స్ ముఖ్యమే. కాకపోతే కొంచెం మీరు చదువుకున్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా మీరు ఎక్స్ప్లోర్ చేశారంటే దాంట్లో పూర్తి నాలెడ్జ్ వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు మనకు నాలెడ్జ్ ఎలా ఉపయోగపడుతుందంటే, మనం ఇప్పుడు చెప్పాను చూడండి, బజార్లో మిరపకాయ బజ్జీలకు నూనె 3-4 రోజులు అందులోనే మళ్ళీ పోస్తాడు. పాత నూనె ఉంటుంది, దాంట్లోనే మళ్ళీ పోస్తాడు. నిన్న బర్న్ అయిన ఆయిల్ మొత్తం కూడా అది టాక్సిన్, అది విష పదార్థం అది. సో ఒకసారి మనకు తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్గా మనలో విముఖత అనేది వచ్చేస్తుంది బయట ఫుడ్ మీద. సో అలాగే రకరకాల పిండి వంటల మీద కానీ, బయట హోటల్స్లో తయారు చేసే ఫుడ్లో కానీ, నాన్ వెజిటేరియన్లో కానీ ఈ నాలెడ్జ్ అనేది వెరీ ఈజీ టు గెట్. ఒకటేంటంటే ఈ బ్రాడ్ అవుట్లైన్స్లో తెలుసుకోవాలా అనేది ఉండాలి. దీంట్లో ఈ మతలబు ఉంటుంది అని కూడా మీరు తెలియాలి. తెలిస్తే మీరు చాలా సేఫ్గా ఉండొచ్చు. సో ఇది ఆర్గానిక్, మీరు ఓవర్ బ్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు అసలు. ఆర్గానిక్ అని సింపుల్గా మీరు రైసు, పప్పు తెలిసిన వాళ్ళతో ప్రాధేయపడైనా సరే తెప్పించుకొని తినండి. మీరు కొన్ని రకాల 100% ఆర్గానిక్ తీసుకోండి. మిల్క్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. వెజిటబుల్స్లో ఫిల్టర్ చేయండి. వాటిని వండే విధానం మార్చేసుకోండి. తర్వాత ఫ్రూట్స్లో సాధారణంగా ఇప్పుడు ఏవి కూడా సేఫ్ ఫ్రూట్ అనేది లేదు, ఒక బనానా తప్ప.
ఫ్రూట్స్ మంచివే యాంటీ ఆక్సిడెంట్స్ కొరకు, కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ యాంటీ డ్యామేజ్ ఎక్కువ చేస్తుందా? యాంటీ ఆక్సిడెంట్ తినాలి, అదే రిస్క్ రివార్డ్ రేషియో, యాంటీ ఆక్సిడెంట్ ముఖ్యమా టాక్సిన్ ముఖ్యమా, అది చూడండి ఎస్పెషల్లీ అట్లాంటివి ఫ్రూట్స్. సో ట్రెడిషనల్ మైండ్ సెట్తో వెళ్ళకండి. యాపిల్స్ ఎ డే డాక్టర్ కీప్స్ డాక్టర్ అవే అని కానీ జ్ఞానం కాదు, ఫ్రూట్స్ తింటేనే నేను ఆరోగ్యంగా ఉంటాననే జ్ఞానంతో వెళ్ళకండి. ఆరోగ్యకరమైన ఫుడ్స్ తినండి. భూమాత దగ్గర నుంచి ఆరోగ్యకరంగా పండించినవి ఏమైనా ఉంటే తీసుకోండి. మీ ఊరు నుంచి తెప్పించుకోండి. మీ పంచమహాభూతాలకు మీరు పెరిగిన గ్రామంలో నుంచి ఆహారాన్ని తీసుకొని వచ్చి ఫీడ్ చేయండి. ఇది మనం ఫస్ట్ టెనెట్ గురించి మనం కన్క్లూడ్ చేద్దాము. రాబో డిస్కషన్స్లో మనం విల్ మూవ్ ఇన్ టు సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా. బిఫోర్ వైండింగ్ అప్ ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు ఫుడ్కి సంబంధించి రైస్ ముఖ్యంగా సేఫ్టీ, సెక్యూరిటీ అని మాట్లాడుకున్నాం కదా. అవును. సేఫ్టీ, ఆర్గానిక్, మంచి రైస్ తినడము, సేంద్రియ ఆరోగ్యకరమైన పండించడం అది ఓకే. కానీ పెరుగుతున్న జనాభాకి దేశంలో కానీ లేదా ఇప్పుడు ఏంది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ అంతా మారిపోయిన తర్వాత మనము చాలా అబండెంట్గా రైస్ పండిస్తున్నాము, పండించాలి అనే ధోరణి పెరిగిపోయింది. సో అది అవాయిడ్ చేయలేము కదా. అవును, పండించాల్సి వస్తుంది. అయితే యాక్చువల్గా పండించే రైతుల్లో కొందరిలో కొంత కన్సిడరేషన్ ఉంటుంది. అంటే మరీ విచ్చలవిడిగా వాడకుండా అవసరమైనప్పుడు వాడటం. ఇప్పుడు ఉదాహరణకు కెమికల్స్ గురించి చెప్తాను చూడండి. ఒకే రకమైన పురుగు కొరకు గ్రీన్ ట్రయాంగిల్ మందు వాడాలి అంటే ఒక అప్లికేషన్ ఒక ఎకరాకి ఓకే 1500 రూపాయలు అవుతుంది అనుకోండి. ఓకే, అదే 150 రూపాయలు మనం ఆ పురుగును చంపొచ్చు. ఓకే, అంటే మీరు అన్బ్రేకబుల్ టాక్సిక్ రెడ్ ట్రయాంగిల్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళారనుకోండి. ఉదాహరణకు మోనోక్రోటోఫాస్ అండి. మోనోక్రోటోఫాస్ కొట్టినా కూడా మీకు వంకాయలు పండుతాయి. ఓకే, కానీ ఇవాళ స్పైనోటెరామ్ అని ఒక మందు వచ్చింది. ఓకే, స్పైనోటెరామ్ వాడితే దాని పిహెచ్ఐ కానీ తర్వాత మనకు హెల్త్ హజార్డ్స్ చాలా తక్కువ. ఆల్మోస్ట్ స్పైనోటెరామ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఆర్గానిక్. ఓకే, వేప నూనె లాగా. ఓకే, స్పైనోటెరామ్ ఒక లీటరు దాదాపు 100 ml నేను 700 రూపాయలకు కొన్నాను ఈ మధ్య, నా నేరేడు చెట్టు మీద కొట్టడానికి. ఎందుకంటే నేరేడు పండు మనం తింటాం కాబట్టి ఒక 100 ml కొని అక్కడ పెట్టి 2 సార్లు ఇదే వాటర్ అని చెప్పాను మా సూపర్వైజర్కి. మీరు చూడండి, దాదాపు 7,000 రూపాయలు ఒక లీటరు. అదే మోనోక్రోటోఫాస్ లీటరు 300 రూపాయలు. ఓకే, ఇది కొడతారు. ఎందుకు? ఖర్చు తగ్గించుకొని. ఎవరు తింటారో ఎక్కడికి వెళ్తుందో ఆయనకు అనవసరం కదా. అదే కొందరు రైతులు ఉంటారు. మన్మధుడు సినిమాలో సునీల్ కిరసనాయిల్ పోస్తాడు పెట్రోల్ బంక్ లో, కల్తీ పొగొస్తుంది కదా, అది వెనక కూర్చున్నాడు కదరా మనకేంట్రా అంటాడు. అవును, అదే రైతులో తన ప్రకృతి పట్ల, తన పొలం పట్ల, భూమాత పట్ల, తర్వాత మానవాళి పట్ల కొద్దిగా దృష్టి ఉన్నవాళ్ళు జాగ్రత్తగా పండియొచ్చు, అంతే పంట పండియొచ్చు. కాకపోతే దుబారాగా పురుగు మందులు వాడడము, తర్వాత తక్కువ రకమైన మందులు వాడడము, ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో టాక్సిన్స్ లోడ్ చేయడము అనేవి కాకుండా మధ్యలో ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను చెప్తాను కదా మీకు మొన్న పండ్లు అవి ఇచ్చేటప్పుడు సెమీ ఆర్గానిక్ వేలో నేను పండిస్తాను. ఒకసారి ఫ్లవరింగ్ వచ్చింది అంటే నేను ఇంకా పెస్టిసైడ్స్ వాడను. వెజిటేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు సేఫ్ పెస్టిసైడ్స్ వాడతాను. కాయల మీద ఉన్నప్పుడు నేను ఇంకా వాడను. అలాగే మనం తినే వాటి మీద అసలే వాడను. నేరేడు పండ్లు, సపోటా పండ్లు ఇట్లాంటివన్నీ నేను అసలు వాడను. అలా రైతు కూడా బాధ్యత కూడా రైతుది. బాధ్యత మనం అదే అంటున్నాం కదా, అగ్రికల్చర్ అంటే ఆయన సంస్కృతి అని. ఆయన ఆ బాధ్యత తీసుకోవాలి. ప్రీ హార్వెస్టింగ్ ఇంటర్వెల్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీని మీద డిపార్ట్మెంట్ చాలా ఎడ్యుకేట్ చేయాలి, కస్టమర్ని ఎడ్యుకేట్ చేయాలి. ఉదాహరణకు కూరగాయల మార్కెట్ ఉందనుకోండి, రైతు బజార్లో బోర్డ్స్ పెట్టాలి వాళ్ళు. అవును, కెమికల్స్ గురించి వీటి గురించి బోర్డ్స్ పెడితే అప్పుడు రెడ్ ట్రయాంగిల్ అంటే ఏంది, ఇదేంది, అప్పుడు కొనే వాళ్ళు కూడా అడుగుతారు, ఏమయ్యా నువ్వు మోనోక్రోటోఫాస్ కొట్టావా అని. అట్లీస్ట్ అంతవరకైనా నాలెడ్జ్ రానివ్వండి. కరెక్ట్. ఇది చాలా అవసరం. ప్రభుత్వాలకు చాలా పని ఉంది. యాక్చువల్గా వాళ్ళు చేయాల్సిన పనే ఇది. ప్రభుత్వ యంత్రాంగం ఉంది కానీ వాళ్ళు అసలు ఎట్లాంటి పని చేయట్లేదు. ఇవాళ కేవలం డేటా ఫిల్లింగ్లో ఉన్నాను. నేను ఈ మధ్య ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిశాను. ఏంటి సార్, వాట్ ఈస్ కీపింగ్ యూ ఆక్యుపైడ్ నవ్ డేస్ అంటే,
డేటా ఫీడింగ్ అండి, ఇవన్నీ ఉన్నాయి కదా మాకు, ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మీరు అది కాదు కదా సార్ ఎక్స్టెన్షన్ వర్క్ అంటే, మేము చెప్పిన రైతులు వినరు, మాకు చెప్పడానికి టైం లేదు సార్ అని. ఈజీ వే అది, మేము చెప్తే ఎవరు వింటారు అని. ఎందుకు వినరు? సో అందరి బాధ్యత, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించినప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఓకేనా, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఇంకో టాపిక్. థ్యాంక్ యూ. 3TV ప్రేక్షకులకు ధన్యవాదాలు.